హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ విత్ శృతి. ఈరోజు నేను కరివేపాకు పొడి దాంతో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ ఇది. పిల్లలు చాలామంది కరివేపాకు తినరు కదా, కూరల్లో వేసినా కానీ పక్కన తీసి పెట్టేస్తారు. అలాగా వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దీనికి ఫ్రెష్ కరివేపాకు ఒక బౌల్ తీసుకున్నా అండి. కడిగి వాష్ చేసుకొని మనము క్లాత్లో వేసుకొని రుద్ది పెట్టుకోవాలి. మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, మీరు ఎంతైతే కరివేపాకు తీసుకుంటున్నారో దానికి మీ పిల్లల కారానికి తగ్గట్టుగా వేసుకోండి. దీనికి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఫస్ట్ ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసి ముందు ఫ్రై చేయాలి. దేనికైనా ఫస్ట్ ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకుంటే లోపల అనేది విత్తనాలు బాగా వేగుతాయి. మినపప్పు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కరివేపాకు పొడికి. ఇవి కూడా కొంచెం లేట్గా అది వేగుతాయి కాబట్టి మనం కొంచెం ముందే వేసుకోవాలి. కొంచెం వేగాక మనము జీలకర్ర, ధనియాలు, మిరియాలు ఈ 3 వేసుకొని మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి మాడిపోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మళ్ళీ అదే పాన్లో మనము కరివేపాకు అనేది విడిగా వేయించుకోవాలి. కరివేపాకు బాగా వేగాలి. పచ్చి పచ్చిగా ఉన్నిందంటే మనకి పొడి కూడా స్మెల్ రాదు, పచ్చి సువాసనగా వస్తుంది. అందుకని కరివేపాకు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేగాక మనకి మంచి స్మెల్ అనేది వచ్చి చేతిలో మనం పట్టుకుంటే కరివేపాకు అనేది విరిగిపోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చూసారు కదా, నేను కొంచెం నెయ్యి యాడ్ చేశాను లాస్ట్లో. ఒక 10 సెకండ్ల పాటు మనం అలా తిప్పుకొని మనము ఫస్ట్ ఎండుమిరపకాయలు అనేది పౌడర్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, మంచి పౌడర్ చేసి పెట్టుకొని అప్పుడు మనం కరివేపాకు అనేది యాడ్ చేయాలి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మీరు ఉప్పు అది చూసుకొని కల్లుప్పు వేసుకోండి. మీరు కల్లుప్పు లేకుంటే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు వేసుకొని మనం మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ అనేది మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది. 1 మంత్ వరకు మనకి ఫ్లేవర్ అనేది పోదు. ఈ పౌడర్తోనే మనం రైస్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పౌడర్ అనేది రెడీగా పెట్టుకుంటే మనం రైస్ అనేది పిల్లలకి ఈజీగా చేసి ఇచ్చేయచ్చు. ఇది లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము కొంచెం జీడిపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, జీడిపప్పు బదులుగా మనం పల్లీలైనా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయ అనేది మీరు ఆప్షనల్ అండి. వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మనము 2 టేబుల్ స్పూన్స్ కరివేపాకు పొడి అనేది యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి నెయ్యిలో ఫ్రై చేసి మనం మామూలు రైస్ అండి, ఇది బాస్మతి రైస్ కాదు, మామూలు మనము అన్నం వండుకుంటాం కదా ఆ రైస్నే మనం యాడ్ చేసేసుకోవచ్చు. బాస్మతి రైస్ కావాలనుకున్న వాళ్ళు సేమ్ ఇదే ప్రాసెస్లో రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉండేటట్టుగా వేసుకోండి. ఇలా ఒకసారి కరివేపాకు పొడిని ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించే రెసిపీస్ని ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో పంపించండి. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగానైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారా ఎంత టేస్టీ అయినా కరివేపాకు పొడి, దాంతో రైస్ అనేది చాలా ఈజీగా చేసి చూపించాను కదా, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.